హాయ్ అండి. ఈరోజు శివరాత్రి కదండీ! అందులోకొచ్చి సండే పడిపోయింది. మరి వెజ్ కర్రీసే వండాలి. అందుకనేసి అయితే నేను మష్రూమ్ తెప్పించానండి. కాజు మష్రూమ్ మసాలా కర్రీ వండుదామనేసి. ఇంకేదైనా వెజ్ కర్రీస్ అయితే మా చేతికి, నోటికి ముళ్ళు గుచ్చుకున్నట్లు తింటారండి. మష్రూమ్ కాజునైతే ఫస్ట్ ఆయిల్‌లో లైట్‌గా వేపుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలండి. అదే కడాయిలో హోల్ గరం మసాలా ఒకటి ఉల్లిపాయ, ఒకటే టమాటా వేసుకోవాలండి. అలాగే చిన్న అల్లం ముక్క, వెల్లుల్లిపాయ రెబ్బలేసుకొని బాగా వేగిన తర్వాత లైట్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. పప్పు, దోసపప్పు నానబెట్టేసి సైడ్ ఉంచడండి. అవి కూడా అందులో కలిపేసి మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలండి. చాలా స్మూత్‌గా ఉండాలి పేస్టు. పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కడాయిలో 2 గరిటెలు ఆయిల్ ఎయ్యాలండి. వేసిన తర్వాత ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు చిన్నగా తరిగినవి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 4 చీలికలు వేసుకోవాలండి. మూత పెట్టేయాలి. బాగా మగ్గించాలి ఉల్లిపాయలు. 5 మినిట్స్ తర్వాత అయితే ఉల్లిపాయలు మగ్గిపోయాయి చూడండి. ఇప్పుడు మగ్గిపోయాయి కదా! ఉల్లిపాయల్లో అయితే మనం ముందుగా మసాలా పేస్ట్ నూరుకున్నాం కదా! అదైతే వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకి తేలాలండి మెయిన్‌గా. పేస్ట్ అనేది ఎక్కువ వేసుకోకండి. కూరకి ఎంత అవసరమో అంతే వేసుకోండి. పైకి తేలిన తర్వాత తగినంత సాల్ట్, తగినంత కారం, అలాగే ధనియాల పొడిను, జీలకర్ర పొడి, లైట్‌గా గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా వేపించుకున్న మష్రూము, జీడిపప్పు కూడా అందులో వేసేసి 5 నిమిషాల పాటు కలుపుకోండి. కలిపిన తర్వాత మనకు ఉప్పు, కారాలు సరిపోయి లేదో చూసుకొని వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ అనేది చూసుకొని వేసుకోండి. కొన్ని మష్రూమ్స్ తొందరగా ఉడికిపోతాయి, కొన్ని అయితే తొందరగా ఉడకవండి. అందుకే చూసుకొని అయితే వేసుకోండి. వాటర్ వేసిన తర్వాత మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. లేదంటే మసాలా వేసాం కదా! అడుగంటేస్తది. నేనైతే ఒక పూట ఉపవాసం ఉన్నానండి. రోజంతా మరి నేను ఉన్నా నాకు సెట్ అవ్వదండి. అందుకని ఒక పూటే ఉన్నాను. నెక్స్ట్ టైం లంచ్ చేసేసి నైట్ అయితే టెంపుల్‌కెళ్ళొచ్చేసి ఏదో టిఫినో లేదంటే ఏదో ఫ్రూట్సో తినేసి ఉండిపోవచ్చండి. రోజంతా అయితే నా బాడీకి సెట్ అవ్వదు. కూర అయితే ఉడికిపోయిందండి. కొంచెం కస్తూరి మెంతి జల్లుకొని, కొత్తిమీర కూడా కొంచెం జల్లుకొని దించేసుకుంటే మష్రూమ్ కాజు మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. దీని కాంబినేషన్ వెజ్ పులావ్ గానీ, వెజ్ ఫ్రైడ్ రైస్ గానీ చాలా బావుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేనైతే వెజ్ ఫ్రైడ్ రైసే చేస్తానండి.